ఎన్ని కష్టాలు తెలుసా? మనకు ఒక పేరుందనే అందరూ మర్చిపోతారు. పొట్టి 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 అనే పిలుస్తారు. ఇంకా పోతే ప్రతి ఒక్కడు కాంప్లైంట్ తాగు అంటాడు. వాడు ఎవరైనా జస్ట్ పరిచయం అయినాడైనా సరే కాంప్లైంట్ తాగితే బెటర్ అమ్మా నువ్వు అనేస్తాడు. నీకు తెలుసా బ్రో, నేను తాగలేదని మా అమ్మ ఇన్ని జగ్గులు ఇచ్చింది. జీన్స్ వల్ల అవుతుంది, కాంప్లైంట్ వల్ల కాదు. అప్పుడంతా నా కాలికి బొట్టనేల కన్నా పక్కన వేలు కొంచెం పొడుగుందని ఈ పిల్ల బాగా హైట్ పెరిగిపోద్ది, ఈ పిల్ల యాప్ చెట్టు అంత హైట్ అయిద్ది అన్నారంట. యాప్ చెట్టు అంత కాదు కదా, యాప్ పుల్ అంత కూడా అవ్వలా. నేను డ్రెస్సులు మనకు నచ్చిన డ్రెస్సులు మనం వేసుకోలేము, కిడ్స్ సెక్షన్ లోకి వెళ్ళి వెతుక్కోవాల్సి వస్తుంది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వీటి వేట్లోనూ మనల్ని తీసుకోరు. స్కూల్లో ప్రేయర్ లో అందరికన్నా ముందు నిల్చోవాల్సి వస్తుంది. నాకు యాక్చువల్లీ దాని గుణం చాలా ఎక్కువ, నాకు బ్లడ్ డొనేట్ చేయాలని చాలా ఆశ. కానీ నువ్వున్న అండర్ వెయిట్ కి నీకే ఎవరో ఒకరు బ్లడ్ డొనేట్ చేయాలమ్మా, నువ్వేందుకు బ్లడ్ డొనేట్ చేసేది పక్కకు పో అన్నారు. వెయిట్ ఎంత ప్రాబ్లం అవుతుందంటే నేను డిగ్రీ చదివేటప్పుడు, అది కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకుంటా, ఓ 10th క్లాస్ వాడు వచ్చి నాకు లైన్ వేస్తున్నాడు. వాటర్ వరల్డ్ ఆడుకోవడానికి పోతే చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళేమో రింగర్ రోజెస్ ఆంటీ అంటున్నారు. సరే అని మన ఏజ్ వాళ్ళు యూజ్ చేసే స్విమ్మింగ్ పూల్ కి వెళ్తే ఊపిరి ఆడకుండా అయిపోతున్నా నా హైట్ కి. 25 ఏళ్ళు వచ్చిన అమ్మాయిల్ని కూడా పట్టుకొని ఏ స్కూల్ అమ్మా అని అడుగుతున్నారు. అలా అని నా ముఖానికి హీల్స్ తో నడిచేంత సీన్ కూడా లేదు. ఆల్రెడీ హీల్స్ ట్రై చేసి ఒక 2-3 సార్లు చెట్లలో పడ్డా.